హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీల్ మేకర్ మసాలా ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది, లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్లో కూడా చేసుకొని తినొచ్చండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 3 కప్స్ వాటర్ వేసుకొని హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ అయిన తర్వాత 1 కప్పు మీల్ మేకర్స్ వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజ్ మీల్ మేకర్స్ వాడుతున్నానండి, మీరు పెద్దవైనా సరే వాడుకోవచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఈ విధంగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ని వడకట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వాటర్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయాలి. ఈ మీల్ మేకర్ మసాలా అన్నాం కదండి, ఆ మసాలాకి ఇది ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకొని పౌడర్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పౌడర్ చేయాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను చాలా తక్కువ క్వాంటిటీ చేస్తున్నానండి, జస్ట్ 1 కప్పు సోయాతో చేస్తున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే అన్ని డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మసాలా పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని మొత్తం ఇందులో వేసేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయాలి. వేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ వేయాలండి. జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని మసాలాలన్నీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న సోయాని ఇందులో వేసుకోవాలి. వాటర్ పిండుకొని వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. ఐదు 6 నిమిషాల పాటు సిమ్లోని ఫ్రై చేసుకుంటే ఈ సోయా మసాలా ఫ్రై రెడీ అయిపోతుంది. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఈ మీల్ మేకర్తో చేసిన రెసిపీ ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. స్నాక్లా అలా ఊరికనే తినేయవచ్చు. ఇంతేనండి, మీల్ మేకర్ మసాలా ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.